ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవి ఒగ్గి నా మొర ఆలకించెను. I waited patiently for the Lord, and he inclined unto me and heard my cry. 40వ దావీదు కీర్తన 1వ వచనం. ప్రైజ్ గాడ్. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల శుభాలు తెలియచేస్తున్నాం. ఈ నూతన దినాన్ని మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో నేనెంతో ప్రార్థన చేస్తున్నాను, కానీ జవాబు రావటం లేదని, రోజులు గడుస్తున్నా పరిస్థితి మారటం లేదని ఒకవేళ నిరాశలో ఉన్నావేమో. ఆలస్యం అంటే అది నిరాకరణ కాదు. దేవుని అద్భుతమైన నూతన కార్యం నీ జీవితంలో రూపుదిద్దుకుంటుందని అర్థం. నువ్వు మోకాళ్లపై కనిపెట్టిన ప్రతి క్షణానికి పరలోకంలో నీకు 1000 రెట్ల ఆశీర్వాదాన్ని సిద్ధం చేస్తుంది. కనిపెట్టడం అనేది సమయాన్ని వృధా చేయడం కాదు, అది విశ్వాసాన్ని బలపరుచుకోవటం. మన దేవుడు మన ప్రార్థనలు విస్మరించేవాడు కాదు సుమా. ఆయన సరి అయిన సమయంలో మన వైపు చెవి ఒగ్గి కార్యం చేసేవాడు. ఈ 40వ కీర్తన 1వ వచనం ఇది కేవలం ఒక కీర్తన మాత్రమే కాదు. నీ సుడిగుండం లాంటి పరిస్థితి నుండి నిన్ను బండ మీద నిలవబెట్టే పరలోకపు ఆశీర్వాదం. ఈరోజు ఈ సందేశం నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో నూతన సహనాన్ని, జయాన్ని నింపబోతుంది. ప్రియదేవుని బిడ్డ, ఈ ఒక్క వీడియో నీ ఆందోళన అన్నిటికీ స్వస్థ చెప్పబోతుంది. ఈ కొద్ది నిమిషాల సందేశాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో ఉన్న జీవిత ఉదాహరణ, లోతైన ఆత్మవిమర్శ, చివరిలో ఉన్న శక్తివంతమైన విమోచన ప్రార్థన నీ జీవితంలో ఉన్న ప్రతి భయాన్ని తరిమికొట్టి పరలోకపు ప్రశాంతతో నింపబోతూ ఉన్నాయి. మన జీవన ప్రయాణంలో ఈ లోకంలో మన మనుషుల కోసం కనిపెడితే నిరాశ మిగులుతుంది. కానీ దేవుని కొరకు కనిపెడితే అద్భుతం జరుగుతుంది. సహనం అంటే ఏమీ చేయకుండా ఉండిపోవటం కాదు, దేవుని మాట మీద నమ్మకంతో నీ ప్రతి ప్రతికూలతల్లో కూడా స్థిరంగా నిలబడ్డాం. చైనా దేశంలో చైనీస్ బ్యాంబూ అనే ఒక విచిత్రమైన మొక్క ఉంటుంది. ఒక రైతు దానికి విత్తనం నాటి ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఎరువు వేస్తూ ఎంతో శ్రమ పడుతూ ఉంటాడట. మొదటి సంవత్సరం ఏ మార్పు లేదు. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం వరకు నేలపైకి ఒక చిన్న మొలక కూడా రావట్లేదు. చూసిన వాళ్ళందరూ నిశ్రమ దండగా ఆ విత్తనం చచ్చిపోయింది అని హేళన చేశారు. కానీ ఆ రైతు ఓపికగా సహనంతో దాన్ని పోషిస్తూనే ఉన్నాడట. 5వ సంవత్సరం కేవలం 6 వారాల వ్యవధిలోనే ఆ వెదురు మొక్క ఏకంగా 90 అడుగుల ఎత్తుకు వేగంగా ఎదిగింది. ఆ 5 ఏళ్లలో అది నేల కింద తన వేళ్లను అంత లోతుగా నాటుకుంది. ప్రియదేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నువ్వు చేస్తున్న ప్రార్థనలు, పడుతున్న శ్రమలు దండగైపోతున్నావని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీ జీవితానికి బలమైన పునాది వేస్తున్నాడని గ్రహించు. నువ్వు దేవుని కొరకు సహనంతో కనిపెడితే కొద్ది రోజుల్లోనే సమస్త లోకం ఆశ్చర్యపోయేలా నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన నిలవబెడతాడు. అంత మాత్రమే కాదు, మరొక విశేషమైన సంగతి ఏమనగా, ఈ లోకంలో నువ్వు పిలిచినా పలికేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశము నుండి నీ వైపు వంగి నీ అంతరంగపు రోదనను ఆలకిస్తూ ఉన్నాడు. నాశనకరమైన గుంటలో నుండి, భయంకరమైన జిగటగల ఊబి నుండి నిన్ను తీసి నీ పాదాలను బండ మీద స్థిరపరచబోతూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని నిన్ను ప్రేమించే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతుంటుండగా నీ ఆత్మీయ స్థితిని పరీక్షించుకోవటానికి ఒక్కసారి నీ హృదయంలోనికి తొంగి చూసి ఆత్మవిమర్శ చేసుకో. దేవుని జవాబు ఆలస్యమైందని తొందరపడి నీ స్వంత నిర్ణయాలతో నష్టపోతున్నవేమో. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పటికీ దేవుని సమయం మీద విశ్వాసం ఉంచలేక బలహీనుడు అయిపోతున్నావేమో.
లోకం చేసే హేళన మాటలకు భయపడి నీ ఆత్మీయ సహనాన్ని కోల్పోతున్నవేమో. ఒక్కసారి నీ ఆత్మ విమర్శ చేసుకో, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో. మానవ సహనం ముగిసే చోట దేవుని అద్భుతం ప్రారంభమవుతుంది. ఈరోజే నీ ప్రతి ఆందోళనను విడిచిపెట్టి దేవుని సమయానికి నిన్ను నువ్వు సమర్పించుకో. సంపూర్ణ విశ్వాసముతో దేవుడు నా మొర్ర ఆలకించేవాడు. ఆయన సమయం కోసం నేను కనిపెడితే నా పాదాలు బండ మీద స్థిరపరచబడతాయని విశ్వాసంతో బిగ్గరగా ప్రకటించు. ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఈ నూతన దినము దేవుడు నీకు ఇచ్చిన మరొక అవకాశం. ఈ ఉదయకాల సమయం నీ సమస్త భయాలను, నీ ప్రతి ఆందోళనను దేవుని పాదాల దగ్గర ఉంచు. ప్రభా, నా ప్రార్థన ఆలకించి నీ కొరకు సహనంతో కనిపెట్టే ఆత్మీయ బలాన్ని నాకు దయచేయమని ప్రార్థన చేయి. ఈ సందేశం నీ హృదయానికి నూతన నిరీక్షణను, ప్రశాంతతను నింపితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్, ఐ వెయిట్ పేషెంట్లీ ఫర్ యూ, యూ విల్ హియర్ మై క్రై అని నీ విశ్వాస ప్రకటనను టైప్ చేయండి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆయన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవటానికి సంపూర్ణ విశ్వాసముతో నీ చేతిని ఆయన చేతికి అప్పగిస్తూ ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ప్రార్థనలు ఆలకించు మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సందేశం వింటున్న నీ బిడ్డల కన్నీటి ప్రార్థనలను మీ చేతులకే అప్పగిస్తున్నాను నాయన. సహాయము దయచేయండి. నాశనకరమైన గుంట లాంటి పరిస్థితుల నుండి, జిగిటగల దొంగ ఊబి లాంటి సమస్యల నుండి వీరిని యేసు పరిశుద్ధ నామములో పైకి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. వీరి పాదములను స్థిరమైన బండ మీద నిలవబెట్టి వారి నోట నూతన గీతమును ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా, మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా ఇది మీ వలన జరిగిన కార్యమని ఎలుగెత్తి ప్రకటించటానికి వారిని సిద్ధపరిచి బలపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.